నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మనతో పాటు గత కొంతకాలంగా ఎస్సీ ఉపకులాలు వాటికి జరుగుతున్న అన్యాయాలపైన పోరాటం చేస్తూ అనేక మందికి లేఖలు ఇస్తూ వాళ్ళ ఇబ్బందులను ఆ నాయకుల దృష్టికి తీసుకెళ్తూ మాకు కూడా రాజకీయంగా ఎదుగుదల ఉండాలి, మాకు కూడా న్యాయం జరగాలి అని చెప్పేసి అంటూ అనేక రోజులుగా ఒక పోరాటం చేస్తున్న జాతీయ అధ్యక్షుడు వెంకటేష్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో అసలు వాళ్ళ ఉపకులాలు అంటే ఏంటి, వాళ్ళకి అసలు జరుగుతున్న అన్యాయం ఏంది, అసలు ఆయన ఏదైతే ఇబ్బంది పడుతూ అనేక మందికి లేఖలు రాస్తూ మాకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి అంటున్నారు, అసలు వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు ఏంటి ఒకసారి ఆయన నుండి స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న చెప్పండి, అసలు డైరెక్ట్ మనం మ్యాటర్లోకి వెళ్దాం. ఉపకులాలు అంటే ఏంటి అసలు? ఇక్కడ ఉపకులాలు అనేటువంటివి ఉండవు. వాస్తవానికి ఏంటంటే షెడ్యూల్డ్ కులాల జాబితాలో రాజ్యాంగం గుర్తించినటువంటి షెడ్యూల్డ్ కులాల జాబితాలో 59 కులాలు ఉంటాయి. ఓకే. దళిత కులాలు, ఎస్సీ కులాలు. ఇందులో మాల మాదిగా కాకుండా మిగతా 57 కులాలు ఉంటాయి మనకు షెడ్యూల్డ్ కులాలు కూడా. ఓకే. సో వీటిని వాస్తవానికి మనం వెనుకబడ్డ దళిత కులాలని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఉపకులాలు అనేటువంటి పేరు ఈరోజు గతంలో వర్గీకరణ పోరాటంలో భాగంగా ఈ ఉపకులాలు అనేటువంటి పేరు వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఏదైతే మాల మాదిగలు ఉంటారో ముఖ్యంగా దండోరా ఉద్యమం ద్వారా ఈ ఉపకులాలు అనేటువంటి పేరు రావడం జరిగింది. సో గతంలో దీనికి ఏబిసిడి కేటగరైజేషన్ జరిగినప్పుడు ఏ కేటగిరీ అండ్ బి కేటగిరీ, సి కేటగిరీ, డి కేటగిరీలో బిలో ఉన్న కులాలను మాదిగతో ఉన్నటువంటి ఆ గ్రూప్లో ఉన్న కులాలను మాదిగ ఉప కులాలని, ఈ సి కేటగిరీలో మాలలతో పాటు ఉన్నటువంటి కులాలను మాల ఉప కులాలని పేరు వాళ్ళకి పెట్టిండ్రు. ఓకే. అంతేగాని ఇవి ఎవరు ఉపకులాలు కావు. సో మన రాష్ట్రంలో దాదాపు దళిత జనాభాలో 34% అంటే మన జనాభా లెక్కల ప్రకారంగా 22 లక్షల జనాభా ఈ అధికారిక లెక్కల ప్రకారం ఉన్నది. మన రాష్ట్రంలో దాదాపు 63 లక్షల జనాభా మొత్తం దళిత జనాభా ఉంటే ఇందులో మాదిగలు 25 లక్షల జనాభా, అదేవిధంగా మాలలు 17 లక్షల చిల్లర జనాభా ఉంటే 22 లక్షల జనాభా మా వెనుకబడ్డ దళిత కులాలు లేదా వీళ్ళు చెప్తున్నటువంటి ఉపకులాల జనాభా ఈ రాష్ట్రంలో ఉంది. ఓకేనా? అంటే మాకు అన్యాయం జరుగుతుంది, రాజకీయంగా వెనుకబడుతున్నామని చెప్పేసి మీరే అన్నారు. అసలు మీకు ఏ రకమైన అన్యాయం జరుగుతుంది, మీకు సరైన న్యాయం అంటే ఏం చేస్తే సరైన న్యాయం జరుగుతుంది? సో ఇప్పటి వరకు కూడా దళితులు అంటే మనకు గుర్తుకొచ్చినాయి 2 కులాలు. ఇలా వాడుకలో ఉన్నటువంటి కులాలు 2 కులాలు, మాలా మాదిగ కులాలు మాత్రమే అందరికి తెలుసు. మిగతా కులాలు ఉన్నాయన్నటువంటి విషయం చాలా దాదాపు సమాజంలో అధికారులకు కానీ నాయకులకు కానీ సమాజం దృష్టిలో లేదు. అవునవును. సో ఇట్లా మాకు ఈ కులాలకు కూడా న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఈ దండోరా ఉద్యమంలో తిరుక్కుంటా వచ్చినాం. మేము కూడా అనేక ఉద్యమాలు గత 15 ఏళ్ళుగా చేస్తూ ఉన్నాం. చేస్తున్న క్రమంలో ఇప్పటి వరకు మరి కులాలకు జరిగినటువంటి లబ్ధి ఏంది, అసలు వీళ్ళకి జరుగుతున్నటువంటి బెనిఫిట్ ఏంటంటే 0. దళితులకు అందేటువంటి ఫలాలు ఎవి కూడా ఈ కింది కులాలకు అంతలేవు, కింది దాకా పోతలేవు. సో కాబట్టి విద్యాపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఇంకా ఉపాధి కానీ రాజకీయం కానీ ఇక్కడ ఏడ కూడా ఈ కులాలకు అంతలేవు. ఈ పేరు చెప్పి 2 కులాలు మాత్రమే లబ్ధి పొందినాయి ఇప్పటి వరకు. కాబట్టి ఏ నివేదిక తీసుకున్నా మాకు అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నాయి. కాబట్టి మాకు లాభం జరగాలంటున్నాము. కార్పొరేషన్ లోన్లే తీసుకుందాం మనము. తెలంగాణ గతంలో వచ్చినటువంటి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కానీ మన తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014 నుంచి 2022 వరకు కూడా మనకు కార్పొరేషన్ లోన్స్ మనం డేటా గవర్నమెంట్ నుంచి తీసుకుంటే ఈ ఎవ్రీ ఇయర్ కూడా టోటల్గా ఈ 8 సంవత్సరాల కాలంలో మాదిగలకు 69% లబ్ధి జరిగితే 23% మాలలకు జరిగింది, 7% మాత్రమే మిగతా 57 కులాలకు జరిగింది. జనాభాలో 34% ఉన్నప్పటికీ కూడా 7% వచ్చింది. ఈడ 39% ఉన్న మాదిగలకేమో 69% వచ్చింది. ఈడ 27% ఉన్నటువంటి మాలలకేమో 23% వచ్చింది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఉద్యోగాలలో అన్యాయమే, విద్యలో కూడా అన్యాయమే. ఇక రాజకీయంగా మాకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం ఇక్కడ ఈ సర్పంచ్ వార్డు నంబర్ స్థాయి
నుంచి మంత్రుల దాకా ఎమ్మెల్యేల దాకా కూడా మా ప్రాతినిధ్యం లేదు. ఓకే. ఇలా ఎమ్మెల్యేలు దాదాపు 19 మంది రిజర్వ్డ్ ఎమ్మెల్యేలు ఉంటే ఇలా ఉపకులాలకు అక్కడ స్థానం లేదు. ఇలా 10 మాదిగలు ఉన్నారు, 9 మాలలు ఉన్నారు. అక్కడ ఎంపీ స్థానాలు తీసుకుంటే 3 ఎంపీ స్థానాలలో కూడా మరి వారిదే ప్రాతినిధ్యం కలిగి ఉన్నది. సో అన్ని రంగాల్లో కూడా ఉపకులాలకు అన్యాయం జరిగింది అనేది మా పోరాటం. ఓకేనా. గతంలో ఎన్నడూ లేని విధంగా సపరేట్ మాకు వర్గీకరణ అంటే ఎస్సీ వర్గీకరణ జరుగుతున్న క్రమంలో మీకు సపరేట్ గా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మీరు కొట్లాడుతున్నారు కదా. అసలు ఆ కార్పొరేషన్ గతంలో ఎన్నడూ ఉపయోగపడింది, ఇప్పుడు ఎందుకు ఉపయోగపడదు అనుకుంటున్నాం? అందుకనే మేము కూడా అదే అంటున్నాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి నుంచి కార్పొరేషన్ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ అదే ఉమ్మడి కార్పొరేషన్ ఉండడం వల్ల మాకు ఉపయోగం లేదు. ఇప్పటి వరకు మీకు ఆ లెక్కలు చూసే కదా, ఉమ్మడి కార్పొరేషన్ లో మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది. కాబట్టి మా వర్గాలకు సంబంధించిన సపరేట్ బడ్జెట్ అలొకేట్ చేసి మాకు కార్పొరేషన్ పెడితే ఇలా బీసీలలో ఒక్కొక్క కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారండి. యాదవ్ కార్పొరేషన్, గౌడ కార్పొరేషన్ కానీ ఇంకా ముదిరాజ్ కార్పొరేషన్ కానీ ఇట్లాంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారు. మేము మా కులాలకు అన్నిటికీ కలిపి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయమంటున్నాం. అలా తప్పేం లేదు. మా జనాభా ప్రకారంగా మా ఫలాలు మాకు అందాలని ఉద్దేశంతో కార్పొరేషన్ ఏర్పాటు చేసామని చెప్తున్నాము. మేము 10 ఏళ్ల నుంచి కూడా దీనికోసం పోరాడుతుంటే కాంగ్రెస్ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టింది, వీళ్ళకు కూడా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాము. తర్వాత ఈ మాలలకు, మాదిగలకు, ఉపకులాలకు సపరేట్ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి వీళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. దాని ప్రకారంగానే ఇలా మేము కాంగ్రెస్ పార్టీకి ఆనాడు మద్దతు తెలపడం జరిగింది. ఇలా మా 22 లక్షల జనాభా ఉన్నటువంటి అధికారి లెక్కల ప్రకారం 22 ఉన్నారు, కానీ 30 లక్షల పైన మా జనాభా ఉంటుంది. మేమందరం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాం. గత ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు అడిగినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చేశాం అన్ని పార్టీలను పిలిచి అఖిలపక్ష నాయకులతోటి, అయినా కానీ వాళ్ళు పట్టించుకున్న పరిస్థితి లేదు. కాబట్టి అప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అవును, మొన్న కూడా మీరు రేవంత్ రెడ్డిని కలిసినట్టు కదా, మీకు ఆయన ఏ విధమైన హామీ ఇచ్చారు? అసలు ఆయన దృష్టికి మీరు తీసుకెళ్ళిన సమస్య లేదన్నా? ఇలా ముఖ్యమంత్రి గారికి మరి మేము వెళ్ళి కలవడం జరిగింది. 2 విషయాల్లో ముఖ్యంగా ప్రధానమైన సమస్యలు మేము తీసుకుపోయినాం. వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఆ కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయండి అని చెప్పేసి చెప్పినాం. అదేవిధంగా మా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య కులపత్రాలు, కుల ధృవీకరణ పత్రాలు అన్ని కూడా వాళ్ళకు ఆర్డీఓ ద్వారా ఇస్తున్నారు చాలా కులాలకు, వీళ్ళకు ఎంఆర్ఓ ద్వారా ఇవ్వాలనేటువంటిది అది ప్రధానంగా మేము. ఎంఆర్ఓ ఇది కూడా నేను చాలా సార్లు అంటే మీకు క్యాస్ట్ రావాలంటే ఎక్కడ నుండి వస్తుంది అసలు? ప్రజెంట్ ఇప్పుడు ఆర్డీఓ ద్వారా వస్తుంది. అట్లెందుకు? ఇప్పుడు అదే కదా మా బాధ. ఇప్పుడు దళితులు అన్నాక అందరికి ఒకటే క్రైటీరియా ఉండాలి, కానీ ఇలా మాలమాదిగలకేమో ఎంఆర్ఓ ఇస్తాడు. వాళ్ళ పరిధిలో వాళ్ళ మండల్లో ఉండే అధికారి ద్వారా తీసుకుంటారు వాళ్ళు. మేము ఎక్కడనో డివిజన్ లో ఉండేటువంటి ఆర్డీఓ దగ్గరికి ఈ చదువు లేని, ఈ ఉపాధి లేని, రాజకీయ చైతన్యం లేని వాళ్ళు ఏదో కూలినాలు చేసుకొని బతికేటువంటి కులాలు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ పొందడం అనేటువంటి సాధ్యం కాదు. సో అదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఆర్డీఓకు మనం అప్లై చేసుకున్న ఎంక్వైరీ చేసేది మళ్ళీ ఎంఆర్ఓనే. కాబట్టి మళ్ళీ ఈ 2 రకాల ఇది పెట్టడం అనేటువంటిది, చుట్టూ తిప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఈ కులాలకు ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అందరికి కూడా మనకు షెడ్యూల్ కాస్ట్ లో ఉన్న లిస్ట్ లో ఉన్న కులాలందరికీ కూడా తహసీల్దార్ ఇవ్వాలనేటువంటిది మేము రిక్వెస్ట్ పెట్టినాము. మన ముఖ్యమంత్రి గారికి కూడా ఆ విషయం చెప్పినాము. ఇది ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి వారు అయితే హామీ ఇచ్చారు. దీనివల్ల ఇది లేకపోవడం వల్ల మా వాళ్ళు సర్టిఫికేట్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొని గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, తర్వాత వీళ్ళు ఎడ్యుకేషన్ లో ఫార్వర్డ్ వాళ్ళు ఎడ్యుకేషన్ లో పోవడం కోసం ఆ సర్టిఫికేట్ లేక చాలా మంది కూడా డ్రాప్ అవుట్ అయినటువంటి పరిస్థితి. సో మా పిల్లలు చదువుకోవాలన్నా, వాళ్ళకి ఉపాధి రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా కులపత్రం ఇంపార్టెంట్. కాబట్టి అక్కడ ఇబ్బంది జరగద్దు అనేటువంటిది మా యొక్క ప్రధాన డిమాండ్. అంటే ఏమన్నారు ఆయన రేవంత్ రెడ్డి మీ సమస్య? ఈ 2 సమస్యలు మేము ఖచ్చితంగా హామీ ఇచ్చినాం, ఇది చేస్తామని చెప్పారు. ఆ నమ్మకం అవుతున్నది. సో దాని ప్రకారంగానే మేము పోరాడిన దానికి గతంలో వాళ్ళ దృష్టికి కూడా తీసుకపోయినాం. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మేము వాళ్ళని అడిగిన దానికి కూడా ఖచ్చితంగా చేస్తామని వారు మళ్ళీ హామీ ఇచ్చారు. త్వరగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఏదైతే ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ మధ్య కాలంలో మందకృష్ణ మాదిగ గారు కూడా అనేక పోరాటాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి అంటున్నారు. ఈ ఎస్సీ వర్గీకరణ ద్వారా మీకు ఏమైనా న్యాయం జరుగుతుందా? మీరు దానికి మద్దతుగా ఉన్నారా లేదంటే లేరు? ఆపోజిట్ దానికి? ఇలా ఎస్సీ వర్గీకరణ జరగవలసిందే ఉపకులాలకు. ఓకే.
ఉపకులాల కోసమే ఎస్సీ వర్గీకరణ ఉద్యమం స్టార్ట్ చేసిండు, ఈ దండోరా ఉద్యమం స్టార్ట్ చేసింది మందకృష్ణ మాదిగ. ఆల్రెడీ గతంలో ఈ వర్గీకరణ విషయంలో వేసినటువంటి గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వేసినటువంటి ఉషా మెహ్రా కమిషన్ కావచ్చు, దానికంటే ముందున్నటువంటి రామచంద్ర కమిషన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే మాల మాదిగ కులాలు వాళ్ళ యొక్క జనాభా దామాషా కంటే ఎక్కువగా వాళ్ళు లబ్ధి పొందిండ్రు, మిగతా కులాలు తీవ్ర అన్యాయానికి గురవుతారు, వీళ్ళకు కూడా ఆ వాటా దక్కాలంటే వర్గీకరణ చేయాలని చెప్పారు. అంతేగాని మాదిగల కోసం ఒక్కరికి ఏమని చెప్పలే. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరికైతే ఈ ఉపకులాలకు వర్గీకరణ అవసరమో ఆ కులాలకు నేను న్యాయం చేస్తా అని చెప్పేసి ఆయన పోరాటం చేసి ఎక్కడ కూడా ఆ కులాలకు జరగవలసినటువంటి ఈ చిన్న చిన్న అంశాలు కూడా పట్టించుకోకుండా మమ్మల్ని అందరినీ కూడా ఉద్యమంలో తింపి ఉద్యమంలో వాడుకొని ఇలా మాదిగల కోసమే ఉద్యమం చేస్తున్నాం అన్నట్టుగా మొన్ననే చూసినాం, పేపర్లలో కూడా చూస్తా ఉన్నాము. ఏమంటాడు, ఊరికొకడు ఉన్నాడు వీళ్ళకేంది టికెట్ ఇచ్చేది అనే టైప్ లో మాట్లాడుతున్నాడు. అది వేరేళ్ళు అంటే అది వేరే విషయం కావచ్చు. ఈ రకంగా ఈ ఉపకులాలంటే ఇప్పుడు ఇలా సమాజం వేరే అగ్రవర్ణాల నుంచి దళితులు కించపరచబడుతున్నారు అంటేనేమో అది మొదటి నుంచి ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇలా ఈ దళితులే కింద దళితులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నాం అని అంటే మనం ఏడ సామాజిక న్యాయం ఉద్యమం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాము, ఇది ఆలోచన చేసుకోవాలి కదా కృష్ణమాది గారు. అంటే ఈ ఎస్సీ వర్గీకరణ ద్వారా మీకు లబ్ధి ఏం చెందుతుంది? ఖచ్చితంగా లబ్ధి జరుగుతుంది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ జరగాలనే మేము కోరుకుంటున్నాం. కానీ ఎస్సీ వర్గీకరణ ఎట్లా జరగాలనేటువంటిది ఆయన చెప్పరు. వర్గీకరణ జరిగితే ఉపకులాల వాటేందో చెప్పరు. అది చెప్పకుండా ఈ వర్గీకరణ జరగాలని చెప్పేసి ఇన్నేళ్ల నుంచి 30 ఏళ్ళ నుంచి కొట్లాడితే ఇందులో మరి ఏ ఉపకులాల నాయకుడు ఈ వర్గీకరణ పోరాటం ద్వారా బయటకు ఎదిగిండు? నీ నాయకత్వంలో ఇన్నేళ్ళు పనిచేసారు కదా, మరి ఏ నాయకులు బయటకు వచ్చారు మీ ఉపకులాల నుంచి, ప్రజల నుంచి మీ ఉద్యమం ద్వారా? అది లేదు కదా. వర్గీకరణ జరగాలి. వాళ్ళనుకో గతంలో ఎప్పుడు ABCD వర్గీకరణ జరిగింది. ఇక్కడ మనకు స్పష్టంగా ఇది గతంలో జరిగినటువంటి వర్గీకరణ. ఇది A కేటగిరీ, B కేటగిరీ, C, D కేటగిరీ. ఇక్కడ ఏం జరిగింది, A కేటగిరీలో దాదాపు 11 కులాలు ఉన్నాయి, 1% రిజర్వేషన్. B కేటగిరీలో 7% రిజర్వేషన్లు, 18 కులాలు ఉన్నాయి, దీంట్లో మాదిగలు ఉంటారు. C కేటగిరీలో 6% రిజర్వేషన్లు ఉంటాయి, ఇందులో 24 కులాలు ఉంటాయి, ఇందులో మాలలు ఉంటారు. మిగతా D కేటగిరీలో 1% రిజర్వేషన్లు ఉంటే ఇందులో 6 కులాలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ రకంగా ఇది వాళ్ళు అక్కడ కూర్చుండి ఉషా మెహ్రా కమిషన్ దగ్గర కానీ అప్పుడు ఈ వాళ్ళు ఒకటై రాసుకున్నటువంటి వర్గీకరణ ఇది. ఇందులో ఏ ఉపకులాల ప్రమేయం లేదు, వాళ్ళ మంచెడ్డల గురించి ఆలోచన చేసింది లేదు. ఇందులో కూడా ఒక కుట్ర దాగి ఉన్నది. ఇక్కడ ఏమున్నదంటే ఈ B కేటగిరీలో ఉన్నటువంటి మిగతా 18 కులాలు ఎవరు కూడా చదువుకోరు, వీళ్ళకు రాజకీయ చైతన్యం కానీ ఉపాధి కానీ ఏది కూడా లేనటువంటి కులాలు. వీళ్ళకి ఇండ్లు కానీ వాకిలు కానీ ఏది లేనట్టు కులాలు, దాదాపు సంచారం చేసేటువంటి కులాలు ఉంటాయి. వీళ్ళెవరు ఈ కులాల యొక్క పర్సంటేజ్ అంతా కూడా ఇందులో ఉన్న మాదిగలు మాత్రమే పొందే అవకాశం ఉంటుంది. సో ఈ సిలో కూడా వీళ్ళ మాలలు ఉంటారు కదా, ఈ మాలల్లో ఉన్నటువంటి ఈ కింది కులాలు కూడా వీళ్ళు ఎవరు కూడా చదువుకోరు, వీళ్ళు కూడా లబ్ధి పొందే అవకాశం లేదు. వీళ్ళందరి ప్రయోజనాలు కూడా ఈ కులమే పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏలో డీలో వీళ్ళిద్దరి యొక్క రిజర్వేషన్లు ఇవి కూడా చదువుకోలేని కులాలు కాబట్టి, చైతన్యం లేని కులాలు కాబట్టి ఈ 2% రిజర్వేషన్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మళ్ళీ బీకి. కాబట్టి మొత్తంగా 7+2 9% రిజర్వేషన్లు ఈ మాదిగలకు పొందే అవకాశం ఉంటుంది. సో ఎటు పెట్టి మళ్ళీ ఇందులో ఉపకులాలకి నష్టం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఈయనేమంటాడు, ఈ వర్గీకరణ అమలు చేయాలంటాడు. మేము అట్లా కాదని అంటున్నాం. వర్గీకరణ చెయ్యాలి, ప్రత్యేక కమిషన్ వేయండి. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నది ఆ ఇష్యూ. పంజాబ్ గవర్నమెంట్ ఆ కేసును ఇలా సుప్రీంకోర్టులో వేసింది కాబట్టి అది ముందుకు వచ్చింది. 30 ఏళ్ల తర్వాత ఎప్పుడైతే మాలోళ్ళు ఈ వర్గీకరణ అడ్డుకున్నారు సుప్రీంకోర్టులో అని అన్నావు, కానీ ఇప్పటి నుంచి ఆ 30 ఏళ్ల నుంచి ఒకనాడు కూడా ఆ బెంచ్ హయ్యర్ బెంచ్కి పోవాలి, లేకపోతే మాకు అన్యాయం జరిగిందని ఏనాడు కోర్టు పోలేనే. దాన్ని అడ్డం పెట్టి అన్ని రాజకీయ పార్టీల చుట్టూ దింపిండు, అందరి ఇప్పుడు వలగొట్టిరు, కానీ ఒకనాడు కూడా ఇది న్యాయ పోరాటం చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఇది ముందుకు వచ్చింది కాబట్టి మేమే చేస్తున్నాం అని అంటారు.
సుప్రీంకోర్టుకు మేము కూడా అందులో ఇంక్లూడ్ అయినాం. ఖచ్చితంగా వర్గీకరణ జరగాలి, దానికి ఒక సపరేట్ కమిషన్ వేయాలి. మా ఉపకులాలన్నింటి కూడా ఏ కేటగిరీలో పెట్టాలి, మా వాళ్ళందరూ ఇప్పటివరకు నష్టపోయారు కాబట్టి ఏ కేటగిరీలో పెట్టాలి, మాలమాదిగలతో కలపొద్దు అనేటువంటిది మా యొక్క డిమాండ్. అది ఖచ్చితంగా మా కోసమే ఖచ్చితంగా వర్గీకరణ జరిగి తీరవలసింది. ఇప్పుడు 57 ఉపకులాలకు ఏ కేటగిరీలో పెట్టాలంటారు? అవును. అంటే ఏబిసిడి అంటే సిడిలో ఏ కులాలు వస్తాయన్న? ఇప్పుడు ఖచ్చితంగా దీని తర్వాత ఎవరైతే కొంచెం మెరుగ్గా ఉన్నారో వాళ్ళని పెడతారు బిలో, దానికంటే బెటర్ ఉన్న వాళ్ళని సిలో పెడతారు. ఏబిసి సరిపోతుంది, డి అవసరం లేదు. డి అవసరం లేదు. ఇంకా ఇవి వెనుకబడ్డ వర్గాలన్నీ ఒక వర్గం, మాదిగలు ఒక వర్గం, మాలలు ఒక వర్గం. అంటే మందకృష్ణ గారి పోరాటం అంటే మాల మాదిగా 57 ఉపకులాల కోసం అనుకోవచ్చా, కేవలం మాదిగల కోసం అనుకోవచ్చా? ఇక్కడ మాదిగల కోసం అనేదే కనిపిస్తున్నది. మొన్న జరిగిన చిన్న ఇన్సిడెంట్ ఆయన మాదిగ కాదు అని 10 సార్లు నొక్కి చెప్తున్నాడు. ఆయన అంటే మాదిగ కాకపోతే ఆయన దళితుడు కాదా? మాదిగ కాకపోతే అక్కడ మనకి టికెట్ ఇవ్వద్దా? లేకపోతే ఒక మాదిగలు ఓట్లేస్తేనే గెలుస్తారా? మిగతా వర్గాలు ఉండరు అక్కడ ఏ స్థానంలో అయినా కానీ. ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి నువ్వు పోరాటం చేసిన ఒక నాయకునివి, ఇంత పెద్ద నాయకునివి, ఇలా నువ్వు మళ్ళీ అదే రిజర్వ్ స్థానాల్లో మళ్ళీ నువ్వు కొట్లాడవలసిన అవసరం ఏమున్నది? నువ్వు జనరల్ స్థానాలలో కొట్లాడు. జనరల్ స్థానాలు నువ్వు కూడా ఉన్నాయి కదా, అందులో నుంచి 3 కాదు, అందులో నుంచి ఇంకా 4 కావాలి మాకు అని చెప్పేసి అది డిమాండ్ చేయి. ఉన్న 3 స్థానాలలోనే ఉన్న 3 మీకే కావాలని కొట్లాడితే మిగతా కులాలు ఏం కావాలి మరి? అది కూడా ఇంకా ఆయన ఇది బీజేపీ పార్టీకి ఆయన మద్దతునిచ్చాడు. అది కూడా ఉంది. అంటే ఏ పార్టీలో ఉన్నా సరే అంటే ఎస్సీలంతా బీజేపీకి మద్దతు ఉంటారు అని చెప్పేసి ఆయన ఒక మాట చెప్పింది. ఈ మధ్య కాలంలో స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. దాన్ని మీరు ఏకీభవిస్తారా? ఇవన్నీ దిక్కుమాలిన మాటలు, ఈ బట్టగాల్చి మీదేశుడు, ఈ బదనాం చేసేటువంటి మాటలు ఒక ఉద్యమకారునిగా ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు. దానికి ఒక రాజకీయ పార్టీకి నువ్వు మద్దతు ఇచ్చినావు, ఒక కారణం చెప్తున్నావు, వర్గీకరణ మాకు అనుకూలం ఉన్నదని చెప్పేసి దానికి సంబంధించి నువ్వు అక్కడ నీకు సంబంధించిన మద్దతుదారులు ఎవరున్నా క్యాండిడేట్లను వాళ్ళను నిలబెట్టుకొని గెలిపియండి. అంతేగాని ఇలా మిగతా అన్ని పార్టీలు కూడా ఎవరైనా కానీ బీజేపీకి మద్దతు ఆ పార్టీలో ఉండు కానీ ఈ పార్టీకి ఓటేయమని చెప్పడం, తర్వాత ఇంకా అన్ని పార్టీలో కూడా ఎదురుగా ఉన్నటువంటి పార్టీలు అన్నిట్లో కూడా మా క్యాండిడేట్లే ఉండాలనడం, దండోరలో పనిచేసిన క్యాండిడేట్లే ఉండాలనడం, ఇది ఎవరైనా కానీ హర్షించే విషయం కాదు. అసలు ఇదొక నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఎవరు కూడా ఇటువంటి మాటలు మాట్లాడతారని చెప్పేసి వాడు అనుకోడు. సో ఇట్లాంటి మాటలు చౌకబారు మాటలు అయితే ఇటువంటి మాటలు బంద్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఆ పార్టీలో ఎవరు పనిచేస్తే వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. వీళ్ళు మాదిగలకి వాళ్ళు మాదిగలకి అంటే ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ ఉండే కదా 10 ఏళ్ళు, మరి ఎందుకు అడగలే? మరి అడగాలి కదా ఇప్పుడు ఎందుకు అడుగుతాను? మరి ఉన్నదంటే ఇప్పుడు ఆల్రెడీ మరి బీజేపీలో కూడా 2 ఇచ్చారు కదా మాదిగలకు, మరి ఉపకులాలకు ఇవ్వాలని చెప్పేసి నువ్వు అడగాలి కదా. నువ్వు సామాజిక ఉద్యమకారును అండి, నువ్వు ఒక కులం కోసం కాదు కదా, అన్ని కులాల కోసం నేను చేస్తున్నా అన్నావు కాబట్టి అందరి గురించి మాట్లాడాలి నువ్వు. ఇట్లా ఇది వస్తలేరు కాబట్టి మీరు మా గురించి మేము మాట్లాడవలసి వస్తుంది. ఓకే, ఆయన శ్రీహరి మీద కావచ్చు, కావ్యకు టికెట్ ఇవ్వడంలో కావచ్చు అనేక కమెంట్స్ కూడా చేసిండు. మాదిగల ద్రోహి అని కూడా చెప్పేసి అన్నాడు. అంటే మీకు ఏమైనా దాని గురించి అవగాహన ఉందా? ఎవరు మాదిగల ద్రోహి? శ్రీహరి, కడియం శ్రీహరి మాదిగలకు ద్రోహం చేసిందని చెప్పేసి చెప్పిండు. మరి ఇప్పుడు మేము ఉపకులాల ద్రోహి అని అనాలన్నా మందకృష్ణ? మరి ఆయన ఉపకులాలను ఇన్ని 75 ఏళ్ళు పరిపాలన చేసింది ఎవరండి? ఉపకులాల మాదిగల? వాళ్ళే కదా. మరి ఏ నాయకుని ఎదగనిచ్చారు వాళ్ళు? ఏ మంత్రి ఇంకొక ఎమ్మెల్యేని తయారు చేసిండు? మరి ఉపకులాల ద్రోహులు మరి మందకృష్ణ మాదిగల అందామా? ఎందుకంటే మాదిగలు మాలల్లో కూడా అందరు వ్యతిరేకం లేరు. సామాజికంగా అంబేద్కర్ ఏమైతే చెప్పిండో అందరికీ సామాజిక న్యాయం సమన్యాయం జరగాలని చెప్పిండు. ఒకళ్ళ గురించి ఎవరు చెప్పలే. ఆయన దళితులందరికీ ఇలా అంబేద్కర్ స్ఫూర్తి. అట్లా ఆలోచన చేసేవారు మాదిగల్లో చాలా సంస్థలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఈయన మాత్రమే ఇలా ఈ కులాలను వేరు చేసే విధంగా, ఈ కులాలను ఇంకొక కులాలను ఉసుకొల్పే విధంగా మాట్లాడుతున్నాడు. ఇలా మా దాంట్లో ఉన్నటువంటి కులాలు అన్ని కావచ్చు, ఇలా బైన్లు కావచ్చు, చింది కావచ్చు, డక్కలు కావచ్చు, మా నేతకాని కావచ్చు, మా మాంగ్ మహార్ కావచ్చు, ఏ కులమైనా కానీ ఇలా అన్ని కూడా ఐక్యంగా ఉండి ఉద్యమం చేస్తా ఉన్నాం. ఇలా ఏ కులానికి అన్యాయం జరిగినా మేము ఖచ్చితంగా పోరాడతాం. ఇలా అందరికి అవకాశం రావాలంటాం. ఇలా పెద్దపల్లిలో మా కులాల జనాభానే అధికం. అక్కడ మాదిగల కంటే కూడా మా నేతకానులు, మా మహారు, మాంగు, మా బెడబుడ దంగాలు ఈ కులాల జనాభానే ఎక్కువ. గతంలో కూడా పెద్దపల్లి లేదంటే వరంగల్ నుండి మా ఉపకులాల టికెట్ అవును డెఫినెట్ గా అడిగినాము. ఇప్పుడు అక్కడ వరంగల్లో ఇచ్చారు కాబట్టి పెద్దపల్లిలో మేము సపోర్ట్ చేస్తాం అక్కడ.
ఓకే. పెద్దపల్లిలో మా పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పటికీ ఇక్కడ వరంగల్లో ఇచ్చారు కాబట్టి మేము అక్కడ ఇది చేసుకుంటాం. ఇలా ఒక స్థానమే, ఇలా ఉన్నాయి 3 స్థానాలు కదా, 3 స్థానాల్లో ఒక స్థానం వచ్చింది, సరే ఓకే. ఇంకా 2 స్థానాల్లో ఒక దగ్గర మాలలకు వచ్చింది, ఇంకా 2 దగ్గర మాలలకు వచ్చింది, ఒక దగ్గర మాదిగకి ఇవ్వాలి. అడుగు నాగర్ కర్నూలు ఉంది కదా ఖాళీ, అక్కడ అడుగు. ఓకే. అంటే మీరు అంటే టికెట్ ఇవ్వాలని చెప్పేసి మీరు కోరుకురా, లేదంటే మీకు టికెట్ కావాలని అడిగిరా? గతంలో పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మా కులాలకు రావాలన్నాం మేము. మా కులాలు ఎవరికైనా సరే ఉప కులాలకు ఈసారి ప్రాధాన్యత రావాలని చెప్పి అడిగినాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాలేదు, ఆ ప్రాధాన్యత రాలేదు. ఎంపీ ఎలక్షన్ అన్నా రావాలని చెప్పేసి మేము కోరుకున్నాం. అది ఒకటే కాదు, రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవులు ఏవైనా కానీ, ఇలా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉన్నది, ఎస్సీ కార్పొరేషన్ ఉన్నది, అదేవిధంగా రకరకాల కార్పొరేషన్స్ ఉన్నాయి, ఎమ్మెల్సీ ఉన్నది, రాజ్యసభ ఉన్నది. వీటన్నిటిలో కూడా నామినేటెడ్ పదవులు అన్నింటిలో కూడా ఉప కులాలకు సమాన వాటా దక్కాలి. మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మా వాటా మాకు రావాలనేటువంటిది మా డిమాండ్. ఇలా ఏ చిన్నదానికి కూడా ఇలా కనీసం అంబేద్కర్ జయంతి ఉత్సవాలుగా జరిగితే కూడా ఉప కులాలకు స్థానం లేదు. ఇక్కడ ఏడ ఓర్చుకున్నారు వీళ్ళు, ఎక్కడ సామాజిక న్యాయం పోరాటం చేస్తున్నారు అంటే వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఓకేనా? అంటే మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో ఈ పోరాటాన్ని, అంటే మాకు జరుగుతున్న అన్యాయం ఇది అని చెప్పేసి ఎప్పుడన్నా మందకృష్ణకు అంటే ఆయనకు తెలియజేసిన ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిరా? ఇక్కడ మేము ఇలా కొత్తగా లేము. ఆయనతోటి దాదాపు 15 ఏళ్ల కింద నుంచి దండోర ఉద్యమంలో పనిచేస్తున్నాం. చాలా మా ఉపకులాలన్నీ కూడా దాదాపు ఆయన ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఆయనకు తిండి పెట్టిన, ఆయనకు షెల్టర్ ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి కులాలే ఉపకులాలు. మా సమస్యలన్నీ కూడా ఆయనకు తెలుసు. సో ఏనాడు కూడా మేము గతంలో ఎన్నో సార్లు కూడా మా సమస్యలు తీసుకుపోయినది జరిగింది. అవి ఎక్కడ కూడా పరిష్కారం అయినటువంటి పరిస్థితి లేదు. ఇలా ఆయన ద్వారా కాకుండా మేము ఇక నేరుగా మేము ప్రభుత్వమే ఇలా మాకు సాల్వ్ చేయవలసింది ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ప్రభుత్వాల మీద పోరాటం చేస్తున్నాం. కానీ మాకు వచ్చే అవకాశాల కాడ ఈ వీళ్ళు మాదిగలు కానీ లేకపోతే కృష్ణమాది కానీ ఎవరు అడ్డుకున్నా కానీ ఖచ్చితంగా మా వాటా కోసం మేము పోరాడతాం, ఎవరిని కూడా మేము సహించమని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకేనా? ఈ మధ్య కాలంలో పేపర్ స్టేట్మెంట్లు కూడా వచ్చినాయి మీకు కొన్ని, అందులో కొన్నిటి మీద మీరు అంటే సమాధానం చెప్పండి. ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఉండాలి అని చెప్పేసి అన్నారు. అవును. అంటే ఏ రకమైన కార్పొరేషన్ ఉండాలి? ఎందులో? ఫైనాన్షియల్ కార్పొరేషన్. ఇప్పుడు గతంలో ఉమ్మడి కార్పొరేషన్ ద్వారా చాలా అన్యాయానికి గురైనము. ఎవరు కూడా మా కులాలకు అప్లికేషన్ చేసుకునేటువంటి పరిస్థితి, నాలెడ్జ్ కూడా లేదు. అట్లాంటి వాళ్ళను ఇలా అధికారులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి గతంలో గ్రౌండింగ్ చేసేవాళ్ళు కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంలో అందరినీ కూడా లబ్ధిదారులను గుర్తించేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా గత ప్రభుత్వంలో మొత్తం అంతా కూడా ఎమ్మెల్యే కన్సర్న్ లో ఇదంతా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే లాబింగ్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే తీసుకుపోయారు. సో దీంట్లో అది గతంలో ఆ కార్పొరేషన్ చైర్మన్ కూడా మాదిగానే ఉండే, ఉన్నదంతా కూడా మాదిగ వర్గానికే ఇచ్చిండు, మా వర్గాలకు ఎక్కడ కూడా దక్కలేదు. సో ఎన్ని రోజులు పోరాటం చేసినా కానీ మేము వాళ్ళని అడుక్కునేటువంటి పరిస్థితి. మొన్న దళిత బంధు ప్రోగ్రామే తీసుకోండి, దళిత బంధు ప్రోగ్రామ్ లో కూడా ఎక్కడ కూడా 1% కూడా మా కులాలకు దక్కలేదు. మొత్తం కూడా 90% వాళ్ళకే వెళ్ళిపోయింది. సో ఇట్లా ఏ స్కీమ్ తీసుకున్నా కానీ మా కులాల దాకా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి సామాజిక న్యాయ ప్రకారంగా అందరికీ సమాన వాటా దక్కాలనే ఉద్దేశమే మా పోరాటం. సో సపరేట్ కార్పొరేషన్ పెట్టి రాదు. ఓకేనా? ఎస్సీ ఉపకులాలపై మందకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. అది అంటే దేని అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇలా ఇంతకుముందు మనం డిస్కషన్ చేసుకుంటే కడియం శ్రీహరి క్యాబెక్ సంబంధించిన దాని విషయంలో ఆయన సరే మాదిగలకు ఇవ్వాలని అంటేనేమో అది వేరే విషయం. ఊరుకోక లేనోనికి గాల కింద ఇచ్చేది ఏడున్నర ఉపకులాలు. మరి ఏడలేని నువ్వు ఉద్యమం ఎవరి కోసం చేస్తున్నావు? మరి ఎవరికి అన్యాయం జరిగిన వాళ్ళకు అణగారిన వర్గాల కోసమే నువ్వు ఉద్యమం చేస్తున్నావు అంటున్నావు కదా. మరి మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు మేము ఖచ్చితంగా మేము అడగాలి కదా. ఒకరికి టికెట్ ఇస్తే తప్పేముంది? ఇలా కడియం కావ్యమట బైన్లామే అనేటువంటిది ఇలా వాళ్ళు చెప్తున్నారు కదా. ఎన్ని రోజులు మరి వాళ్ళు ఇదే ఉద్యమంలో ఉండి దండోరకు ఇన్నేళ్ళు సహకరించినాడు. మరి వాళ్ళు ఉపకులం అనేటువంటి తెలియదా? మరి ఆయన మాదిగానా ఉపకులం అనేటువంటిది ఆయన కూడా స్పష్టం చేయాలా? ఒకవేళ ఇవాళ నేను బైన్లా ఉపకులానికి సంబంధించిన వ్యక్తిని అని చెప్పుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మేము మద్దతునిస్తాం. గతంలో ఇదే కృష్ణ మాదిగ అన్నాడు, ఇలా మాదిగలకు ఇలా మాలలకు వైరుధ్యం జరిగితే నేను మాదిగల పక్షాన ఉంటా,
మాదిగలకు ఉపకులాలకు మధ్యలో ఏదైనా అన్యాయం జరిగేటువంటి విషయం వస్తే నేను ఉపకులాలకే నేను మద్దతు ఇస్తాను అన్నావు. మరి అన్నప్పుడు ఉపకులాలం అన్నప్పుడు ఉపకులాలను గించే విధంగా నువ్వు మాట్లాడొద్దు కదా. ఇలా బయలు కావచ్చు, అక్కడ చిందు కావచ్చు, ఇంకోరైనా కావచ్చు. ఇలా నిజంగా జనాభా అంతా ఉన్నోళ్ళకే ఇవ్వాలని అన్నప్పుడు ఇలా మరి అట్లాంటి బీసీలకు ఎన్ని ఇవ్వాలి? బీసీల జనాభా ఇలా రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ కదా. మరి అన్నప్పుడు బీసీలకే మెజారిటీ స్థానాలు దక్కాలి కదా. మరి ఎక్కడ దక్కుతున్నటువంటి పరిస్థితి? ఇలా తక్కువ జనాభా ఉన్నటువంటి కులాలే కదా మెజారిటీ స్థానాలు పొందుతున్నటువంటిది. రెడ్డి కానీ వేలమ కానీ ఇలా మంత్రి పదవులు కానీ లేకపోతే మిగతా ఎమ్మెల్యే స్థానాలు కానీ అన్ని పదవులు వాళ్ళే తీసుకుంటున్నారు కదా. మరి దాన్ని ఎట్లా చూస్తావు? సో కాబట్టి ఇలా జనాభా ఎక్కువ తక్కువ అనేటువంటి విషయం కాకుండా సామాజిక న్యాయ నువ్వు చేసేటువంటిది రాజకీయ పార్టీ కాదు కదా, సామాజిక న్యాయ పోరాటమే కదా. అన్నప్పుడు ఖచ్చితంగా అందరికి వాటాలు రావాలని నువ్వు కొట్లాడాలి. నువ్వు అట్ట కాకుండా నువ్వు ఒకరికే మాదిగలకే రావాలన్నప్పుడు నువ్వు మాదిగ గురించే ఉద్యమం చేస్తున్నట్లు లెక్క. సో కాబట్టి కాంగ్రెస్ పల్లెల్లోకి వస్తే తరిమి కొడతామని చెప్పేసి ఎస్సీల తరఫున ఆయన వాయిస్ ఇచ్చింది కదా, దాన్ని మీరు ఏకీభవిస్తారా? దాన్ని ఎస్సీలు ఎవరు కూడా హర్షించారు. ఇలా ఒక నిరంకుశ పాలన పోయి ప్రజాపాలన వచ్చింది అనేటువంటిది అందరూ కూడా ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వం. సో ఇటువంటిప్పుడు నీకు ఇలా కాంగ్రెస్ పల్లెల్లోకి రానియరు అని చెప్తే నువ్వు చెప్పినంత మాత్రం ఎవరు రానియకుంటే ఏముండరు. ఇలా అందరికి కూడా ప్రభుత్వంతో అవసరం పడుతుంది. ప్రభుత్వం నుంచి ఏది కావాలన్నది కోరుకుంటున్నారో అది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత. ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఇట్లాంటి రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడడం, తర్వాత కనుమరుగైపోవడం, మళ్ళీ ఎన్నికల టైంలో మళ్ళీ రావడం, ఇది అనేటువంటిది ఆయనకు అలవాటు అయిపోయింది. సో కాబట్టి ఇలా మాదిగలు కానీ మిగతా మాలలు కానీ మిగతా ఉపకులాలు కానీ ఎవరు కూడా ఆయన పెట్టలేరు. వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఏర్పాటును స్వాగతిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కులాలకు అన్నిటి కూడా న్యాయం జరుగుతుందని విశ్వసిస్తారు. జరగకపోతే ఎట్లాగో పోరాటం చేస్తూ ఉంటారు. దానికి అది ఉంటుంది కాబట్టి ఒక 3-4 నెలల ప్రభుత్వం ఇది. సో ఇప్పుడే మనం దీని నుంచి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది ఏముండదు. ఈ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా మా సమస్యలన్నిటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. కాని పక్షంలో ఖచ్చితంగా ప్రభుత్వంతో కూడా మేము ఏ రకంగా సాధించుకోవాలనో ఆ రకంగా పోరాటాలు చేయడం జరుగుతుంది. కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ పార్టీల్లో ఉన్నటువంటి ఇలా ఏ పార్టీ అయినా తీసుకో, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకా టీఆర్ఎస్ కావచ్చు, ఈయన లాంటి వ్యాఖ్యల వల్ల ఇలా ఖచ్చితంగా ఆ వర్గాలు నష్టపోయే వాళ్ళకి అవకాశం వచ్చేది కూడా రాదు. అట్లాంటి పరిస్థితికి వస్తుంది. నువ్వు నిజంగా అంతా ఇది ఉంటే ఈయనకు కూడా ఒక పార్టీ ఉన్నది, మహాజన సోషలిస్ట్ పార్టీ అని. ఆ పార్టీ మంచిగా దాంట్లో 119 మంది ఆయన వర్గాలనే పెట్టుకొని ఆయన గెలిపించుకోవచ్చు. అది చేయకుండా అన్ని పార్టీల మీద ఏడితే లాభం లేదు. కాకపోతే ఇంకో పార్టీలు ఆయనకి ఇస్తుండొచ్చు కానీ ఇలా ఏ పార్టీకి కూడా ఆయనతో ఒరిగేది ఏం లేదు. ఓకేనా, చివరిగా మీరు సమాజంలో కావచ్చు, ప్రభుత్వాల నుండి కావచ్చు, ఏ రకమైన సామాజిక న్యాయం పొందాలనుకుంటున్నాం? ఇలా సమాజంలో మేము కోరుకునేటువంటిది విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో సమాన వాటాను కోరుకుంటున్నాం. అదే సామాజిక న్యాయం. ఇలా అంబేద్కర్ చెప్పింది కూడా అదే. అందరు కూడా ఈ అంబేద్కర్ అనేవాడు కూడా ఒక మహార్కులంలో పుట్టినటువంటి మహనీయుడు. అట్లా చెప్పి ఆయన ప్రకారంగా చెప్పుకోవాలంటే ఆయన కూడా మా ఉపకులం. కాబట్టి ఏదేమైనా వాళ్ళు ఒక జాతి నాయకులు కాబట్టి వాళ్ళు ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించండు. వీళ్ళందరికీ సమాన హక్కుల కోసం కొట్లాడాడు కాబట్టి మాకు ఆ హక్కులు రావాలని చెప్పేసి మేము కొట్లాడుతున్నాము. ఇలా విద్యలో మా ప్రాతినిధ్యం ఉండాలి, ఉద్యోగాలలో మా వాటా ఉండాలి, రాజకీయంగా కూడా కింది స్థాయి నుంచి వార్డు నంబర్ స్థాయి నుంచి మంత్రుల దాకా ప్రతి రంగంలో కూడా మాదిగలతో పాటు సమానంగా ఉపకులాల వాటా ఉండాలనేది మేము కోరుకుంటున్నాం. అదే మేము కోరుకున్నటువంటి సామాజిక న్యాయం అన్నిట్లో కూడా మా ప్రాతినిధ్యం ఉండాలి. ఓకేనా, అంటే ఒకవేళ మీరు కోరుకున్నట్లు ఈ ప్రభుత్వంలో కూడా మీకు న్యాయం జరగకపోతే తర్వాత పరిణామాలు ఎట్లుంటాయని చెప్పేసి? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇది కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కాబట్టి మా సమస్యలను 2-3 ప్రధానమైనటువంటి సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సో మాకు ఆ సమస్యలు పరిష్కరిస్తారనేటువంటి ఒక నమ్మకం అయితే ఉన్నది. అది కాని పక్షంలో ఖచ్చితంగా మా సమస్యలు పెద్ద ఎత్తున ఒక పోరాటం రూపంలో తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ మొన్న ఆయనతో మాట్లాడినప్పుడు చర్చించిన దాని విషయంలో ఇట్లాంటి సమస్యలు ఏమున్నా కానీ నేను పరిష్కరిస్తా అని చెప్పారు కాబట్టి దాని మీద నమ్మకం ఉంచి మేము మాట్లాడుతున్నాం. ఓకే, నా చివరిగా షార్ట్ అండ్ స్వీట్లా మీరు ఏమైనా అంటే వీడియో చూస్తున్న వాళ్ళకి కావచ్చు, నాయకులకు కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి కావచ్చు, ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పచ్చు. ఇక్కడ ప్రభుత్వం ముఖ్యంగా ఇలా అన్ని రాజకీయ పార్టీలు కూడా
దళితులు అంటే 2 కులాలు కాకుండా మిగతా 57 కులాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తించాలా. అదేవిధంగా అన్ని పార్టీలు కూడా రాజకీయ అవకాశాల విషయంలో ఇప్పుడు వచ్చేటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, అదేవిధంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఉపకులాలకు ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి అన్ని రాజకీయ పక్షాలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా అధికార పార్టీ కావచ్చు, మిగతా పార్టీలన్నీ కూడా సర్పంచ్ ఎన్నికల్లో కానీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ అన్ని స్థానిక సంస్థల్లో అవకాశం ఇవ్వాలి. ఇలా ప్రభుత్వం కూడా వచ్చే అన్ని నామినేటెడ్ పదవుల్లో కార్పొరేషన్ చైర్మన్లు కానీ, ఎమ్మెల్సీ కానీ, తర్వాత రాజ్యసభ స్థానాల్లో కూడా ఇలా ఉపకులను విస్మరించొద్దని చెప్పేసి ఇలా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి పౌర సమాజంలో ఉన్నటువంటి మేధావులు, ఇలా దళిత సమాజం మాలా మాదిగా, అదేవిధంగా మిగతా వెనుకబడ్డ దళిత కులాలు, మన ఉపకులాలు అందరూ కూడా ఇలా సమున్నతిగా అందరూ కలిసి ఒక ఎవరి వాటా వాళ్ళు దక్కించుకునే విధంగా మన పరిస్థితి ఉండాలి. కానీ ఎవరు కూడా విద్వేషాలకు పోవద్దని చెప్పేసి నేను కోరుతూ, ఇలా కృష్ణమాదిగ గారు కూడా ఈ కులాలను ద్వేషించే విధంగా కాకుండా ఎవరి వాటా వారు దక్కించే విధంగా వాళ్ళ పోరాటం ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఓకేనా, అంటే మీ సమయాన్ని ఇక్కడ వేచి ఉంచి అలాగే మీ వివరాలను ఇక్కడ చెప్పినందుకు ధన్యవాదాలు అన్న. సరే, చూస్తున్నారు కదా ఎస్సీ ఉపకులాలకు జరుగుతున్నటువంటి అన్యాయం, ఫ్యూచర్లో న్యాయం జరుగుతుందేమో అన్న ఒక ఆలోచనతో వాళ్ళ ప్రయాణం అయితే కొనసాగిస్తున్నారు. వాళ్ళ పోరాటం కూడా కొనసాగిస్తున్నారు. వాళ్ళకు నిజంగా న్యాయం జరుగుతుందా, అది జరగదా? గత ప్రభుత్వంలో ఇట్లా అన్యాయానికి గురయ్యారు. అటు విద్యాపరంగా కావచ్చు, ఇటు రాజకీయ పరంగా కావచ్చు వెనుకబడే ఉన్నామని చెప్పి చెప్తున్నారు. ఈ ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందా, జరగదా? వేచి చూద్దాం.